తెలంగాణ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి కనిపిస్తుంటే బీజేపీ నేతల్లో ఆ సందడే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో పంచాయతీ ఎన్నికలను ఆ పార్టీ వదిలేసినట్లే కనిపిస్తోంది. ఎక్కడా కూడా బీజేపీ నేతలు తమ కార్యకర్తలను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దింపే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో మళ్లీ గ్రామాల్లో ఎన్నికల వేడి కనిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాలలో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు పార్టీ సింబల్పై జరగకుండా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం ఏదో పార్టీకి చెందిన వారే ఉంటారు. పంచాయతీ ఎన్నికల్లో తమ కార్యకర్తలే గెలవాలని, అందుకు పార్టీ నేతలు కృషి చేయాలని అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నేతలను ఆదేశించారు. ఏకగ్రీవంగా గెలిస్తే ఎమ్మెల్యే కోటా నుండి నిధులు ఇస్తామని కూడా అన్నారు. దీంతో టీఆర్ఎస్ స్థానిక నేతలు గ్రామాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పడ్డారు. అవసరమైన అర్థాన్ని ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ స్థానిక నేతలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రాష్ట్ర నేతలు కానీ స్థానిక నాయకులు కానీ తమ వారిని రంగంలోకి చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ అగ్రనాయకత్వం పంచాయతీ ఎన్నికల్లో శ్రద్ధ తీసుకుంటే క్యాడర్లో ఉత్సాహం వచ్చేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ కష్టపడ్డా కార్యకర్తలను గెలిపించుకున్నా వాళ్లు మళ్లీ అధికార పార్టీకి వెళ్లే అవకాశం ఉండడంతో నేతలు లైట్ తీసుకుంటున్నారు. ఇక ఎవరినన్నా పోటీ చేయాలని అడిగితే వాళ్లు ఎన్నికల ఖర్చు అడుగుతారేమోనన్న భయం మరికొందరు నేతలు వీటికి దూరంగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఇలానే ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతాలేమీ జరగవని, అసెంబ్లీ ఫలితాలే రిపీట్ అవుతాయని పార్టీ నేతలు అంటున్నారు.